మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ద్వారా కొన్న గూడ్స్ కమర్షియల్ వాహనాలను నెలకు 13,000 చొప్పున దూలపల్లి గ్రామానికి చెందిన కనిగిరి శ్యామ్ అనే కేటుగాడు కిరాయికి తీసుకున్నాడు. 6 నెలలు కిరాయి ఇచ్చిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ వ్యక్తి ఆచూకీ లభించక అద్దె రాకపోవడంతో బాధితుడు భిక్షపతి సూరారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా మరో 3 వాహనాలను కూడా అద్దెకు తీసుకొని అమ్మినట్లు ఆ విచారణలో వెల్లడించారు. కిరాయికి తీసుకున్న 4 వాహనాలను తక్కువ ధరకు 10,40,000కు అమ్మినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు శ్యామ్తో పాటు వాహనాలను కొన్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 4 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ ఏసీపీ తెలిపారు. సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ వీళ్ళ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇస్తే ఆయన నెలకు 13,000 ఇస్తుందని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని 6 నెలలు లీజు ఇవ్వడం జరిగింది. 6 నెలలు లీజు 13,000 ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి 3,20,000కు అమ్మడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు. మనోహరాబాద్ మండల నివాసి. ఇతనే కాకుండా మధ్యలో యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు, దాసరి పోచమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు, బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే. దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్లను అమ్మేయడం జరిగింది. ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు 5 లక్షలు ఉంటే 2 లక్షలకు, 10 లక్షలు ఉంటే 5 లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది. దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి 4 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.